హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ పాఠశాల. మరి ఈ రోజు అనగా December 24 ఇంగ్లీష్ బూస్టర్ త్రూ ద హిందూ వెళ్ళక ముందు ఈ పిక్చర్ కొంచెం స్ట్రేంజ్ గా ఉండొచ్చు మీకు. ఓకే, నన్ను ఉన్నారు ఇక్కడ, ఇక్కడ ఫాదర్ ఉన్నారు, ఇక్కడ ఇంకో నన్ను ఉన్నారు. ఈ మీరు ఈ చూస్తుంటే బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే ఈవిడ బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఉన్నది, వీళ్ళది కలర్ ఫోటో ఉన్నది. అంటే సమ్ ఏదో స్ట్రేంజ్ హిస్టరీ ఏదో ఉంటుంటది, చూద్దాం. ఓకే, దానికంటే ముందు చెప్పాను కదండి, ఇక్కడ ఫాదర్ ఒక నన్ను ఉన్నారు, ఇక్కడ ఇంకొక నన్ను ఉన్నారు. చూద్దాము. కిల్డ్ ఫర్ సీయింగ్ ద అన్సీయబుల్. మార్చి 27, 1992లో జరిగింది. అప్పుడు మీరు ఇంకా పుట్టారో లేదో చూసుకోండి. అరౌండ్ 4 AM, 4 గంటలప్పుడు 21-year-old సిస్టర్ అభయ, ఈవిడ సిస్టర్ అండి, ఈవిడ పేరు అభయ. అంటే ఇక్కడ ఈ ఫోటోలో ఈవిడ అనమాట. ఓకే, అయితే 21-year-old సిస్టర్ అభయ కమ్స్ టు ద స్మాల్ రూమ్ నియర్ కాన్వెంట్. కాన్వెంట్ అంటే ఏంటంటే మత సంస్థ లేదా మత సంస్థలు నడిపే ఒక పాఠశాల, స్కూల్ కూడా అవుతుంది. ఓకే, కాన్వెంట్ కిచెన్ ఫర్ టేకింగ్ వాటర్ ఫ్రమ్ రిఫ్రిజిరేటర్. రిఫ్రిజిరేటర్ వాటర్ తీసుకోవడానికి ఆవిడ ఇక్కడ వస్తుంది అనమాట. అయితే హియరింగ్ సమ్ నాయిస్ షీ గోస్ టు ద కిచెన్. సరే, కిచెన్ లో ఇక్కడ కొంచెం కిచెన్ నుంచి నాయిస్ వినబడుతోంది. అయితే ఆవిడ షీ గోస్ టు ద కిచెన్, కిచెన్ కి వెళ్తోంది. ఫైండ్స్ ఫాదర్ కొట్టూర్ అండ్ సిస్టర్ సెఫీ ఇన్ ఏ కాంప్రమైజింగ్ పొజిషన్ ఇన్ ద కిచెన్. వాళ్ళు కొంచెం అశ్లీలమైన పొజిషన్ లో, అంటే కాంప్రమైజింగ్ పొజిషన్ లో అక్కడ కిచెన్ లో ఉండడం ఆవిడ చూస్తోంది. ఎవరు? సిస్టర్ అభయ. అంటే ఈవిడే సిస్టర్ అభయ. తర్వాత ఏమైందో మీరు ఇక్కడ చూస్తుంటారు. ఇక్కడ గొడ్డలు కనబడుతోంది, ఇక్కడ సిస్టర్ అభయ నోరు మూసేయడం జరుగుతోంది. బిఫోర్ షీ కుడ్ ఫ్లీ. ఫ్లీ అంటే ఏంటమ్మా? ఎస్కేప్. ఎస్కేప్ అనేది V1, ఫ్లీ అనేది V1. ఎస్కేప్ కి V2 V3 ఏమైతాయి అంటే ఎస్కేప్డ్ 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 అవుతాయి అన్నట్టు. ఎస్కేప్డ్ ఎస్కేప్డ్ ఎస్కేప్డ్. అదే ఫ్లీకి V2 V3 ఫ్లీడ్ అవ్వదు, ఫ్లెడ్ ఫ్లెడ్ అవుతుంది. అయితే ఇటు చూస్తే కుడ్ అంటే మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటి పక్కన ఎప్పుడు మనం V1 వాడాలి, అది కూడా ప్లూరల్ టోన్ లో వాడాలన్నట్టు. సో బిఫోర్ షీ కుడ్ ఫ్లీ ఫాదర్ కొట్టూర్ ఓవర్ పవర్స్ హెర్ అండ్ కవర్స్ హెర్ మౌత్ యాజ్ షీ ట్రైస్ టు స్క్రీమ్. ఓవర్ పవర్ అంటే మరి మేల్ కి ఎక్కువ పవర్ ఉంటుంది కాబట్టి మరి ఏం చేసిందంటే ఆయన మరి ఆవిడ నోరు మూసేయడం జరిగింది. సిస్టర్ సెఫీ టేక్స్ ఏ హ్యాండ్ యాక్స్ ఫ్రమ్ ద కిచెన్ అండ్ హిట్స్ అభయ ఆన్ హర్ హెడ్. ఇప్పుడు ఈ చేతులు ఎవరి అనుకుంటున్నారు? ఫాదర్ కాదు, ఈవిడ సిస్టర్ సెఫీ. ఆవిడ మరి అశ్లీలమైన పొజిషన్ లో చూడడం జరిగింది కాబట్టి ఆవిడ్ని ఏం చేసిందంటే ఆవిడ చేతి గొడ్డలు తీసుకొని ఆవిడ్ని మరి తల మీద కొట్టడం జరిగింది. అభయ ఫాల్స్ టు ద ఫ్లోర్ వేర్ షీ లైజ్ మోషన్లెస్. ఫాల్స్ ఆన్ ద ఫ్లోర్ కరెక్టే, ఫాల్స్ టు ద ఫ్లోర్ కరెక్టే. వైలెన్స్ తో కనుక నువ్వు కింద పడిపోతే దాన్ని ఫాల్ టు ద ఫ్లోర్ అంటావు. అదే మామూలుగా నువ్వు కాలు జారి మామూలుగా పడ్డావంటే దాన్ని ఫాల్ ఆన్ ద ఫ్లోర్ అంటాం. సో ఫాల్ ఆన్ ద ఫ్లోర్ అంటే వితౌట్ వైలెన్స్, ఫాల్ టు ద ఫ్లోర్ అంటే విత్ వైలెన్స్. ఇక్కడ వైలెన్స్ ఉన్నది అంటే సమ్ కొట్టడం అనేది ఉన్నది కాబట్టి ఫాల్ టు ద ఫ్లోర్ అని రాసిండు పేపర్ లో. అభయ ఫాల్స్ టు ద ఫ్లోర్ వేర్ షీ లైస్ మోషన్లెస్. అంటే ఆవిడ మోషన్లెస్ అంటే కదలలేని స్థితిలో ఉన్నది ఆ టైంలో. ఫాదర్ కొట్టూర్ అండ్ సిస్టర్ సెఫీ. సో ఫాదర్ కొట్టూర్ అండ్ సిస్టర్ సెఫీ, మీరు ఇక్కడ చూసినట్లయితే ఈయనే ఫాదర్ కొట్టూర్ అండ్ సిస్టర్ సెఫీ. మరి వీళ్ళిద్దరు డ్రాగ్ హెర్ బాడీ అవుట్ ఫ్రమ్ ద కిచెన్ అండ్ త్రో ఇట్ ఇన్ టు ద వెల్. వీళ్ళు ఏం చేశారంటే అక్కడ ఉన్న ఒక బావిలో తోసేయడం జరిగింది. వన్ ఆఫ్ అభయా స్లిప్పర్స్, ఇక్కడ మీరు చూస్తే స్లిప్పర్ ఉంది చూసిరా, వన్ ఆఫ్ అభయా స్లిప్పర్స్ అండ్ ద వాటర్ బాటిల్ ఆర్ ఫౌండ్ లైయింగ్ ఇన్ ద కిచెన్ ఫ్లోర్. కిచెన్ ఫ్లోర్ లోనే అవి మరి ఉండడం జరిగిందనమాట. అండ్ వీల్, వీల్ అంటే ఏంటంటే మరి సిస్టర్స్ ఆ మాస్క్ వేసుకుంటారు కదండి, ఇక్కడ మరి కనపడకుండా ఆ వీల్ రిమైన్ స్టక్ ఆన్ ద కిచెన్ డోర్. కిచెన్ డోర్ కి అది మరి ఇరుక్కుపోయి ఉన్నది అక్కడ. సో దీస్ వర్ లేటర్ డిస్ట్రాయిడ్. ఇవన్నీ కూడా మరి ఎవిడెన్స్ కనపడకుండా డిస్ట్రాయ్ చేసి పడేశారు వీళ్ళిద్దరు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక నేరం ఎందుకు జరిగింది అంటే సిస్టర్ సెఫీ అండ్ సిస్టర్ అభయ ఇద్దరు ఇన్మేట్స్. ఇన్మేట్స్ అంటే దాని అర్థం ఏంటి అమ్మా? ఇక్కడ రాస్తున్నాను చూడండి, మీకు కనపడపోవచ్చు. ఇన్మేట్స్ అంటే ఒక ఫ్రెండ్స్ అనుకోవచ్చు. ఓకేనా అండి? అయితే మరి ఇప్పుడు వాళ్ళిద్దరు ఇన్మేట్స్ కాబట్టి ఎక్కడ ఈవిడి అశ్లీలత అనేది తెలిసిపోతుందా అనే భయంతో మరి వాళ్ళిద్దరు స్పాట్ లో సిస్టర్ అభయని చంపేయడమే కాకుండా ఆవిడ మరి ఆ ఎవిడెన్స్ ని డిస్ట్రాయ్ చేద్దామని చెప్పి మరి ఆవిడని బావిలోకి తోసేయడం జరిగింది. ఎంతవరకు ఇది మంచి విషయం అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఓకేనా? సో ఇక్కడ చూస్తుంటే మీకు ఇక్కడ మరి జస్టిస్ అనేది ఏమన్నా వచ్చిందా చూద్దాం. ఏమన్నా ఆర్టికల్ యూజ్ చేశాడా? అండ్ అది చెప్పక ముందు మీకు ఒక ట్విస్ట్ ఏంటంటే ఈ కథలో ఏ ప్రీస్ట్, ఏ నన్ అండ్ ఏ కరప్ట్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఫెల్ టు దేర్ నీస్. అందరూ మరి వాళ్ళు కాళ్ళు వంచారు, వాళ్ళ ఏంటి శిరస వహించారు బిఫోర్ ద విల్ పవర్ ఆఫ్ ఎ పెట్టి థీఫ్. ఎవరికి అంటే పెట్టి థీఫ్, ఒక దొంగ. ట్విస్ట్ ఏంటంటే మీకు ఇప్పుడే తెలుసు చూడండి. ఈ దొంగ ఎందుకున్నాడు ఇక్కడ అంటే విత్ ద తిరువనంతపురం స్పెషల్ సిబిఐ కోర్ట్
pronouncing the accused guilty in the sensational senior Abhaya murder case. సిబిఐ కోర్టు ఏదో ఒక తీర్పునైతే ఇచ్చినది. ఏంటి అంటే ఇన్ ద wee hours of March 27, 1992, అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు March 27, 1992, అడక్క రాజు హ్యాడ్ బ్రోకెన్ ఇంటూ అంటే గనక దొంగతనం చేయడానికి ఫోర్సిబుల్ గా లోపలికి రావడం దొంగతనం. సో బ్రోకెన్ ఇంటూ ద కాంపౌండ్ ఆఫ్ పయస్ convent to steal the copper plate connected to the lightning arrestor installed on the terrace. టెర్రేజ్ ఏదైతే ఉందో పైన బిల్డింగ్ పైన అక్కడ మరి కాపర్ ప్లేట్ చోరీ చేయనీకి వచ్చిండు ఆయన. యాజ్ ఈ సాట్ పర్చ్డ్ ఆన్ ఎ కోకోవా ట్రీ వెయిటింగ్ టు స్కేల్ ద వాల్, హీ స్పాటెడ్ 2 priests క్లైంబింగ్ ద స్టేర్వే ఆన్ ది రేర్ సైడ్ ఆఫ్ ద కాన్వెంట్. అదే టైంలో ఎప్పుడైతే ఇతను దొంగతనం చేయడానికి వచ్చిండో 2 ప్రీస్టులు మరి పారిపోతున్నట్టు ఎస్కేప్ అవుతున్నట్టు చూడడం జరిగింది. అది ఎప్పుడో కాదు, ఈ ఇన్సిడెంట్ అయిపోయిన వెంటనే మరి అక్కడ టెర్రేస్ పైన దొంగ కూర్చొని ఉన్నాడు. ఇతనే మొత్తం ఈ కథకి ట్విస్ట్, ఇతనే విట్నెస్ అండి. ఇతను మరి ఎవరు డబ్బులు ఇచ్చినా లొంగకుండా ఒక దొంగ సిస్టర్ అభయాని కాపాడిండు, ఆవిడ యొక్క కేసుని కాపాడిండు. చూసిరా అండి, మనం దొంగ అనుకుంటాం, మంచి దొంగలు కూడా ఉంటారు. చూడండి అతని కళ్ళల్లో ఏమంటారు, ఒక ట్రూత్ కనపడుతుంది అంటే అది సంగతి. సో మన చుట్టూనే తిరుగుతూ ఉంటారండి దొంగలు అనుకుంటాం, కానీ వాళ్ళలో మంచి దొంగలు ఉంటారు, చెడు దొంగలు ఉంటారు. నెక్స్ట్ నార్కో ఎనాలిసిస్ ఇవ్వడం జరిగిందండి వాళ్ళకి. ఎవరికి అంటే వీళ్ళు ఎవరు అంటే ఎక్యూజ్డ్ అంటే లోపలికి ఫస్ట్ అరెస్ట్ చేయబడిన వాళ్ళు. ఓకే, వాళ్ళ నింద ప్రూవ్ అయితే వాళ్ళని గిల్టీ అంటాం. ఫస్ట్ ఎక్యూజ్డ్ స్టేజ్ ఉంటది, దాని తర్వాత నింద ప్రూవ్ అయిపోతే దోషి అయితే కనుక వాళ్ళు గిల్టీ అంటాం. ఓకే, ఆ తర్వాత లోపల పెడితే జైలు లోపల వాళ్ళని కన్విక్టెడ్ అంటాం. ఏంటంటే అది కన్విక్టెడ్ తీర్పు ఇవ్వబడిన తర్వాత. సో ఇప్పుడు చూద్దాం అసలు నార్కో అనాలిసిస్ అంటే ఏంటి. అసలు మనం ఎప్పుడు అబద్ధాలు చెప్తాం అంటే మనం ఇమాజిన్ చేసినప్పుడు అబద్ధాలు చెప్తాం. సో మన మైండ్ లో ఇమాజినేషన్ అనేది స్టార్ట్ అవుతుంది, అప్పుడు మనం వీ టెన్ టు లై టు సమ్వన్ అన్నట్టు, అంటే మనం అబద్ధాలు ఆడతాము అన్నట్టు. ఎప్పుడైతే మన ఇమాజినేషన్ అనేది బ్లాక్ చేసామో ఫర్ ఎ ఫ్యూ మూమెంట్స్, అప్పుడు అబద్ధాలు కూడా బయటికి రావు. సో మన ఇమాజినేషన్ ని బ్లాక్ చేసేది అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కి ఎక్కించే డ్రగ్స్ ఏంటి అంటే బార్బిచురేట్స్ అండ్ బెంజోడయాజెపైన్స్. ఇక్కడ మీరు చూస్తే సోడియం అమైటాల్ అనేది ఇది ఇంజెక్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక హైపోటోనిక్ సొల్యూషన్ అండి, హైపోటోనిక్ సొల్యూషన్. సో ఇప్పుడు చూస్తే సోడియం అమైటాల్ అనేది ఇచ్చి మన ఇమాజినరీ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ ఎ టైం బీయింగ్ బ్లాక్ చేస్తారు. అప్పుడు సెమీ కాన్షియస్ స్టేట్ లోకి వెళ్ళి పేషెంట్ వాడు అబద్ధాలు చెప్పకుండా నిజం చెప్పడానికి ట్రై చేస్తాడు. సో అది బేసిక్ ప్రిన్సిపల్ బిహైండ్ నార్కో అనాలిసిస్. మీరు ఇలా చూస్తే బెంజోడైజెపైన్స్ అండ్ బార్బిచురేట్స్ అనేవి కామన్ గా దేనికి ఇస్తామంటే స్కెలిటల్ మజిల్ రిలాక్సెంట్స్ కి ఇస్తాము. స్కెలిటల్ మజిల్ రిలాక్సెంట్ అంటే ఎవరైనా డిప్రెషన్ లో కానీ లేకపోతే వ్యధలో కానీ బాధలో కానీ ఉన్నారు, అప్పుడు డాక్టర్స్ మీకు యాంటీ డిప్రెసెంట్స్ కింద, యాంటీ యాంగ్జైటీ ఏజెంట్స్ కింద మరి మీకు ఈ బెంజోడైజెపైన్స్ అనేది ప్రిఫర్ చేస్తారు. ద సేమ్ బెంజోడైజెపైన్స్ ఆర్ ఆల్సో గివెన్ ఫర్ నార్కో అనాలిసిస్ టెస్టింగ్ అన్నట్టు. సో ఇప్పుడు దాకా మీరు బ్యాక్గ్రౌండ్ అంతా చూసిరమ్మా. వీళ్ళు ముగ్గురు ఎవరో చెప్పాను నేను. వీళ్ళు ముగ్గురికి జరిగిన ఆ సిచ్యువేషన్ ఆ నైట్ March 27, 1992 చెప్పడం జరిగింది. మంచి దొంగ గురించి కూడా చెప్పాము. సో ఇప్పుడు అసలైన సినిమాకి వచ్చేద్దాం, ఎడిటోరియల్ కి. మర్డర్ ఇన్ ద కాన్వెంట్ అంటే మత సంస్థ లేదా మత సంస్థలు నిర్మించబడిన లేకపోతే పెట్టిన ఒక పాఠశాల. జస్టిస్ లుక్డ్ అన్లైక్లీ ఇన్ ద అభయ కేస్, ఏదో అవకాశం లేని విధంగా ఆ తీర్పు అనేది వచ్చింది. అండ్ ద కన్విక్షన్స్ కమ్ యాజ్ ఎ రిలీఫ్, అంటే కన్విక్షన్స్ అంటే నేర స్థాపనలు చెప్పాను కదా, ఎక్యూజ్డ్, గిల్టీ, కన్విక్టెడ్. అండ్ ద కన్విక్షన్స్ కమ్ యాజ్ ఎ రిలీఫ్, నేర స్థాపనలు అనేవి కొంచెం రిలీఫ్ తెచ్చినవి. ద వర్డిక్ట్ అంటే తీర్పు రాస్తున్నాను ఆగండి. The verdict of a special CBI court in Tirunanthapuram, ఇది మామూలు కోర్టు ఇవ్వలేదు, సిబిఐ కోర్టు ఇచ్చినది, అది కూడా స్పెషల్ సిబిఐ కోర్ట్ ఇన్ తిరువనంతపురం, సెంటెన్సింగ్ టు లైఫ్ ఏ ఫార్మర్ కేథలిక్ వికార్ అంటే ఏంటంటే ఒక ప్రీస్ట్ అనుకోవచ్చు అండి. ఓకేనా అండి. సో ఇక్కడ చూస్తే శిక్ష, సెంటెన్సింగ్ అంటే శిక్ష అన్నట్టు. థోమస్ కొటూర్ అండ్ ఎ నన్, సిస్టర్ సెఫీ, అపాన్ ఫైండింగ్ దెమ్ గిల్టీ ఆఫ్ మర్డరింగ్ ఏ 21-year-old నొవిషియేట్. యాక్చువల్ గా దీని రూట్ వర్డ్ నేను చెప్పమంటే నొవిస్ అంటే కొత్తగా ఇప్పుడే ఏదైనా పరిశ్రమలోకి వచ్చిన వారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిస్టర్ ట్రైనింగ్ అని ఉంటాయి. సిస్టర్ ట్రైనింగ్ కళాశాలలో వాళ్ళు ఇంకా పూర్తిగా శిక్షణ పొందరు. సో మధ్యలో ఉంటే వాళ్ళని మనం ఏమంటామంటే నొవిషియేట్ అంటాం. అంటే ఇంకా కొత్తలోనే ఉన్నారు, ఇంకా ఫ్రెషర్ లానే ఉన్నారు. సో అప్పుడు ఆ ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చి ఉంటారు ఆవిడ సిస్టర్ అభయ. ఓకే, అయితే సిస్టర్ అభయాన్ని నొవిషియేట్ కింద ఇక్కడ పోల్చడం జరిగింది. ఇది మీకు రేపొద్దున IBPS లో రావచ్చు, UPSC లో రావచ్చు,
ఎస్ఎస్సిలో రావచ్చు. ఏం రావచ్చు? నొవిషియేట్ మీనింగ్ అడగొచ్చు. ఓకే, నొవిషియేట్ అంటే దాని అర్థం ఏంటంటే ఎక్స్పర్టా, స్కిల్ఫుల్లా, లేకపోతే బిగినరా? ఎక్స్పర్టా, స్కిల్ఫుల్లా, బిగినరా? ఏం ఆప్షన్ రావచ్చు? అది మీకే తెలుసు. ఆన్సర్ బిగినర్, అంటే ఇప్పుడే మొదలు పెట్టిన వారు. అట్ ఏ కాన్వెంట్ ఇన్ కొటాయం, గిల్టీ ఆఫ్, గిల్టీ ఆఫ్, అక్యూజ్డ్ ఆఫ్, కన్విక్టెడ్ ఆఫ్. పక్కన మనం జెరండ్స్ యూజ్ చేస్తామండి, జెరండ్స్, లేదా నౌన్స్ యూజ్ చేస్తాం, నౌన్స్. సో అక్కడ జెరండ్ అన్నమాట. మర్డరింగ్ a 21-year-old novitiate Abhaya at a convent in Kottayam marks a welcome outcome to a long and tortuous investigation. మళ్ళీ ఇన్వెస్టిగేషన్ నౌన్, ఎందుకంటే ఐఓఎన్ అనే సఫిక్స్ వచ్చినది. టార్చువస్ అంటే కఠినమైన, టార్చర్ అంటే తెలుసు కదా, సో కఠినమైన. అండ్ ప్రాసిక్యూషన్ ప్రాసెస్, ప్రాసిక్యూషన్ అంటే అభియోగం. అదే పర్సిక్యూషన్ అంటే ఏంటమ్మా? పర్సిక్యూషన్, పర్సిక్యూషన్ అంటే ఎవరినైనా టార్చర్ పెట్టడం. ప్రాసిక్యూషన్ అంటే మరి కోర్టులో జరిగేదే అభియోగం. ఇట్ స్పెల్స్ ఏ మోడికమ్ ఆఫ్ రిలీఫ్. మోడికమ్ అంటే కొంచెమే, కొంచెం రిలీఫ్ ఇచ్చింది టు ద నోన్ సర్వైవింగ్ కిన్ ఆఫ్ అభయ. అంటే ఏకాంతమైన, లోన్ అంటే ఏకాంతమైన, సర్వైవింగ్ కిన్, కిన్ అంటే ఎవరు అంటే మన ఫ్యామిలీ వాళ్ళు అనమాట, ఆఫ్ అభయ హర్ బ్రదర్. అండ్ టు దోస్ హూ కెప్ట్ అన్ అన్ఫ్లించింగ్ ఫెయిత్. అన్ఫ్లించింగ్ ఫెయిత్ అంటే జంకని, అంటే దృఢమైన నమ్మకం పెట్టుకుని ఉన్నారు. ఎవరు? అభయ యొక్క ఫ్యామిలీ, వాళ్ళని మనం కిన్ అంటాం అన్నట్టు. ఇన్ ద జస్టిస్ సిస్టమ్, దేంతో దృఢమైన నమ్మకం పెట్టుకోరు? జస్టిస్ సిస్టమ్ లో. It was in 1992, మనం ఆల్రెడీ టైం ఫ్రేమ్ కూడా ఇచ్చినాం. It was in 1992 that Sister Abhaya, a pre-degree student, was found dead in a well at the St. Pius Convent Hostel where she was an inmate. Inmate అంటే సహవాసి. The police and the crime branch hurriedly concluded. Hurriedly అంటే చాలా తొందరగా కంక్లూడ్ చేసేసిరంట. కంక్లూడ్ అంటే అంతం చేసేసారు ఆ కేసుని. సో హర్రిడ్లీ కంక్లూడెడ్ ఇట్ యాజ్ ఏ కేస్ ఆఫ్ సూసైడ్. సూసైడ్ కింద వాళ్ళు కంక్లూడ్ చేయడం జరిగింది. యాక్చువల్ గా మీకు ఇక్కడ రెండు పదాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పిల్లలు. సూసైడ్ అంటే సెల్ఫ్ కిల్లింగ్ అన్నట్టు, అదే హోమిసైడ్ అంటే కిల్లింగ్ ఆఫ్ అదర్ పర్సన్. ఇక్కడ మీరు చూస్తే మనం సైన్స్ లో చదువుతాము, హోమోసేపియన్స్ అని చదువుతాం అన్నట్టు. హోమో అంటే దాని అర్థం ఏంటంటే మనిషి, అంటే వేరే మనిషిని మనం చంపితే హోమోసైడ్ అంటాము. సైడ్ అంటే కిల్లింగ్ అని చెప్పుకోవచ్చును. సో సూసైడ్ అంటే సెల్ఫ్ కిల్లింగ్, హోమిసైడ్ అంటే అదర్స్ కిల్లింగ్. అంటే అదర్స్ అంటే యానిమల్స్ కాదు, అదర్ పర్సన్. బట్ ఏ పీపుల్స్ యాక్షన్ కౌన్సిల్, కౌన్సిల్ అంటే ఒక ఆర్గనైజేషన్ అని చెప్పినాను. అదే కౌన్సిల్ అంటే గనక మరి న్యాయవాదులు, ఏ గ్రూప్ ఆఫ్ న్యాయవాదులు. కౌన్సిల్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ న్యాయవాదులు, దాని స్పెల్లింగ్ COUNSEL. మళ్ళీ రాస్తున్నాను చూడండి. బట్ ఏ పీపుల్స్ యాక్షన్ కౌన్సిల్ లెడ్ బై యాక్టివిస్ట్ జొమోన్ పుత్తెన్ పురక్కాల్ సాట్ అంటే దాని అర్థం కోరారు. జుడిషియల్ ఇంటర్వెన్షన్ అంటే న్యాయ సంబంధమైన జోక్యం కావాలనుకున్నారు. సో జుడిషియల్ అనేది ఇక్కడ ఎడ్జెక్టివ్ అవుతుంది, ఎందుకంటే ఏఎల్ అనే సఫిక్స్ వచ్చింది. ఇక్కడ ఇంటర్వెన్షన్ అనేది నౌన్ అవుతుంది, ఎందుకంటే ఐఓఎన్ అనే సఫిక్స్ వచ్చింది. విచ్ రిజల్టెడ్ ఇన్ ద సిబిఐ టేకింగ్ ఓవర్ ద ఇన్వెస్టిగేషన్ ఇన్ 1993. అసలు సిబిఐ ఎందుకు మరి దర్యాప్తు చేయడానికి రెడీ అయినది అంటే గనక మరి ఒక కౌన్సిల్ ఫామ్ అయింది, ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేశారు. ఓకేనా అండి? ఎందుకు అంటే సిస్టర్ అభయకి మంచి జరగాలి, న్యాయం జరగాలి అన్నట్టు. Despite a forensic report suggesting the possibility of homicide, the CBI found itself up against the wall for want of material evidence. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అప్ అగైన్స్ట్ ద వాల్ అంటే, లేకపోతే అప్ అగైన్స్ట్ ద వాల్ అంటే మీనింగ్ ఏంటో మీరు నాకు ఈవేళ కామెంట్ బాక్స్ లో పెట్టాల్సిన అవసరం ఉంది. మీకు తెలీదా? నో ప్రాబ్లం, గూగుల్ చేయండి, మంచిగా ఎక్స్ప్లోర్ చేయండి, అప్పుడు ఆన్సర్ పెట్టండి. అప్పుడు ఏమవుతుందంటే స్పూన్ ఫీడింగ్ లేకుండా మీరు కూడా ఎంతో కొంత వర్కౌట్ చేసినట్టు ఉంటుంది. సో ఫారెన్సిక్ రిపోర్ట్ వచ్చినా సరే, ఎందుకు వచ్చింది? అది హోమిసైడ్ అంటే ఎవరో చంపిరని వచ్చినా సరే, సిబిఐ ఏం చేసిందంటే ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అప్ అగైన్స్ట్ వాల్ ఫర్ వాంట్ ఆఫ్ మెటీరియల్ ఎవిడెన్స్. మెటీరియల్ ఎవిడెన్స్ అంటే భౌతికమైన ఒక ఎవిడెన్స్ అని, అంటే భౌతిక పరంగా. ఫర్ ఎగ్జాంపుల్ చాకు ఒక మెటీరియల్ ఎవిడెన్స్ అవుతుంది. దట్ వాజ్ ఒరిజినల్లీ కలెక్టెడ్ బై ద పోలీస్ బట్ లేటర్ డిస్ట్రాయిడ్. ఆ ఎవిడెన్స్ కూడా డిస్ట్రాయ్ అయింది, ఎందుకంటే మనం ఇక్కడ న్యూస్ పేపర్ లో చక్కగా చూడవచ్చును ఆ మెటీరియల్ ఎవిడెన్స్ అనేది దీస్ వర్ లేటర్ డిస్ట్రాయిడ్ అన్నాడు. ఏమిటవి? ఒకటి చెప్పు, అంటే ఘటన జరిగిన సందర్భంలో మన చెప్పు మరియు ఆవిడ యొక్క వీల్, ఆవిడ యొక్క మాస్క్ డోర్ కత్తుకుపోయి ఉన్నాయి, అండ్ చెప్పులు ఫ్లోర్ మీద పడిపోయి ఉన్నాయి. మరి అవి కూడా మరి పోలీసుల ద్వారా మరి డిస్ట్రాయ్ అవ్వబడినవి అని చెప్పి ఇక్కడ ఆర్టికల్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా అండి? యా ఫైన్. తర్వాత మీరు కామెంట్ బాక్స్ లో మర్చిపోకుండా అప్ అగైన్స్ట్ వాల్ అంటే ఏంటో చెప్పండి, చూద్దాం. బిట్వీన్ 1996 and 2005 it approached the chief judicial magistrate Ernakulam thrice with closure petitions. మరి వాళ్ళని కూడా అప్రోచ్, జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ను కూడా అప్రోచ్ అవడం జరిగింది. ఇన్ ద ఫస్ట్ ఇట్ సెడ్ ద ఇన్వెస్టిగేషన్ వాజ్ ఇన్కంక్లూజివ్.
ఏంటంటే ఇన్ కన్క్లూజన్ అంటే అనిశ్చితమైన అని. ఇట్ వాస్ కంక్లూడెడ్ యాజ్ ఎ కేస్ ఆఫ్ మర్డర్ ఇన్ ద సెకండ్ ఇన్స్టెన్స్. రెండో సందర్భంలో అది మర్డర్ కింద దర్యాప్తు చెందబడింది. బట్ వితౌట్ ఎనీ ఎవిడెన్స్ టు ట్రాక్ డౌన్ ద కల్ప్రిట్స్. కానీ నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ట్రాక్ డౌన్ చేయాల్సిన మరి అంటే చేసే ఇదే జరగలేదు, అంటే ఎవిడెన్స్ ఏం దొరకలేదు. అండ్ ఇన్ ద లాస్ట్ ద ఏజెన్సీ అగైన్ ప్లీడెడ్ అంటే రిక్వెస్టెడ్ అన్నట్టు, రిక్వెస్టెడ్. దీన్ని మనం అపీల్డ్ అనే ఒక సినానిమ్ కూడా తీసుకోవచ్చు. ద ఏజెన్సీ అగైన్ ప్లీడెడ్ హెల్ప్లెస్నెస్ ఇన్ టేకింగ్ ద కేస్ టు ఇట్స్ లాజికల్ కంక్లూజన్. సో లాజికల్ కంక్లూజన్ కి మరి తీసుకువెళ్ళి మరి ఏదో ఒకటి చేయండి సార్ అని చెప్పి మరి మరి వీళ్ళు అప్పీల్ చేయడం జరిగింది. బట్ ద కోర్ట్ వుడ్ హ్యావ్ నన్ ఆఫ్ ఇట్. కోర్ట్ ఏం చేయలేకపోయింది. ఇన్ 2007 ఫాదర్ కొటూర్, సిస్టర్ సెఫీ అండ్ ఫాదర్ జోస్ పుక్రీ అనదర్ ప్రీస్ట్ వర్ సబ్జెక్టెడ్ టు నార్కో అనాలిసిస్. ఇప్పుడు ఇంకొక ఆయన వచ్చిండు, ఈయన ఇంటర్ఫీరెన్స్ ఏంటో. వర్ సబ్జెక్టెడ్ టు నార్కో అనాలిసిస్. నార్కో అనాలిసిస్ అంటే చెప్పింది కదా ఇందాక, బార్బిచురేట్స్ అనే డ్రగ్స్ ఇస్తారు, తర్వాత బెంజోడైజపైన్స్ అనే డ్రగ్స్ కూడా ఇస్తారు. జస్ట్ ఇవంటే ఏంటో చూసుకోండి చాలు, మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో డైరెక్ట్ గా మరి జనరల్ అవేర్నెస్ లోనో దేంట్లోనో మరి మీకు క్వశ్చన్ రావచ్చును. ఇదంతా జరిగింది కదా ఇన్సిడెంట్. ఆ సిస్టర్ గురించి అడగకపోవచ్చు, కానీ నార్కో అనాలిసిస్ గురించి అడగవచ్చు మీ క్వశ్చన్ పేపర్ లా. ఫాలోయింగ్ విచ్ దే వర్ అరెస్టెడ్ అంటే ఇది ప్యాసివ్ వాయిస్, వర్బ్ ప్లస్ V3 ప్యాసివ్ వాయిస్ అవుతుంది. ఏ ఇయర్ లేటర్ బై నందకుమార్ నాయర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆఫ్ సిబిఐ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆయన, who has pursued the case ever since. Pursue అంటే చేస్ చేసిండు, అంటే వెంటాడిండు కేసుని. పర్ష్యూ అంటే చేస్ చేయడం నాన్న. But the Kerala High Court found gaping holes in the CBI's పోరు. సిబిఐస్ కంటెన్షన్స్ అంటే మరి పోరులు, యుద్ధ పోరాటాన్ని కంటెన్షన్స్ అంటాం. వాళ్ళు ఏవైతే మరి చేస్తున్నారో, వాళ్ళు పోరాటాలు చేస్తున్నారో సిబిఐ వాళ్ళది, మరి కేరళ హైకోర్టు ఏం చేసిందంటే ఆ హోల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో మన వాటిని పూడుస్తోంది. అండ్ సాట్ టు మానిటర్ ద కేస్ ఫర్ ఎ బ్రీఫ్ పీరియడ్. బ్రీఫ్ అంటే కొంచెం పీరియడ్ వరకే మరి కేరళ కోర్టు కూడా మరి మానిటర్ చేసింది, అంటే చూసింది. దేర్ ఆల్సో ఎరోస్ క్వశ్చన్స్. ఎరోస్ అంటే ఏంటంటే ఎరోజ్ అనేది V2. ఎరోస్ సమ్ క్వశ్చన్స్ అంటే లేవనెత్తినాయి అన్నమాట కొన్ని క్వశ్చన్స్ సెపరేట్లీ. వెదర్ ద నార్కో అనాలిసిస్ రిపోర్ట్స్ అండ్ ద ఫారెన్సిక్ రిపోర్ట్ ఆఫ్ అభయ స్వాబ్ ఎగ్జామినేషన్. స్వాబ్ అంటే మన ఫారెన్సిక్ అనాలిసిస్ కి ఉపయోగించే ఒక మెటీరియల్. ఎగ్జామినేషన్ హ్యాడ్ బీన్ ట్యాంపర్డ్ విత్. అంటే కొన్ని అభియోగాలు కూడా ఏమున్నాయంటే నిజంగా ఫారెన్సిక్ రిపోర్ట్ మరియు నార్కో అనాలిసిస్ రిపోర్ట్ కూడా చెరపబడ్డాయా అనే అభియోగాలు కూడా లేవనెత్తడం జరిగింది. వైల్ ద సిబిఐ ఆల్సో అరైన్డ్ సమ్ క్రైమ్ బ్రాంచ్ అండ్ పోలీస్ ఆఫీసర్స్ యాజ్ అక్యూజ్డ్. సిబిఐ ఏం చేసిందంటే, అరైన్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డియర్ కామ్రేడ్ మూవీ చూసిరా? డియర్ కామ్రేడ్ మూవీ చూడకపోయినా యూట్యూబ్ లో చూడండి. ఈ ఎడిటోరియల్ విన్నాక విజయ్ దేవరకొండని మరి ఒక కోర్టుకు తీసుకొస్తారనమాట. ఒక ఛాంబర్ ఇక్కడ కూర్చొని ఉంటది, ఒక ప్యానెల్. ఇక్కడ మరి రష్మిక ఉంటుంది, ఇక్కడ విజయ్ దేవరకొండ కూర్చొని ఉంటారు. విజయ్ దేవరకొండ నిజంగా క్రైమ్ చేసిండా లేదా అతన్ని హాజరుపరుస్తారు కోర్టులో. సో టు ప్రెజెంట్ సమ్వన్ బిఫోర్ అ కోర్ట్ ఆఫ్ లా, టు కాల్ సమ్వన్ బిఫోర్ ఎ కోర్ట్ ఆఫ్ లా అండ్ ఇన్వెస్టిగేట్ హిమ్ ఆర్ హెర్. దాన్ని మనం అరైన్మెంట్ అంటాం. ఏమంటాము? అరైన్మెంట్. అంటే ఎవరినైనా కోర్టుకు పిలిచి వాళ్ళు తప్పు చేశారా లేదా, నింద చేశారా లేదా అని పిలవడాన్ని అరైన్మెంట్ అంటాం. ఇది ఒక నౌన్ కింద మనం పరిగణించవచ్చు. పక్కా చెప్తున్నా, యూపీఎస్సి, IBPS, IBSSCలో ఈ క్వశ్చన్ రాకపోతే చూడండి, అరైన్మెంట్ అనే క్వశ్చన్ పక్కా వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? న్యూస్ పేపర్ రీడింగ్ కాదు, ఎడిటోరియల్లో ఒక వర్డ్ కింద వాడు తీసి రేపు పొద్దున ఆప్షన్స్ ప్రిపేర్ చేసి ఇస్తాడు అన్నట్టు. వెల్ ద సిబిఐ ఆల్సో అరైన్డ్ సమ్ క్రైమ్ బ్రాంచ్ అండ్ పోలీస్ ఆఫీసర్స్ యాజ్ అక్యూజ్డ్. మరి క్రైమ్ బ్రాంచ్ వాళ్ళని, కొంతమంది పోలీస్ ఆఫీసర్ని కూడా సిబిఐ అనేది కోర్టుకి పిలిచినది. కాల్ బిఫోర్ ఇంపార్టెంట్ ఎవిడెన్స్, చార్జింగ్ దెమ్ విత్ డిస్ట్రాయింగ్ వైటల్ ఎవిడెన్స్. వైటల్ ఎవిడెన్స్ అంటే ప్రాముఖ్యమైన ఒక ఎవిడెన్స్ అన్నట్టు. దే వర్ ఎక్స్కల్పేటెడ్ అండి. ఏంటమ్మా అది? ఎక్స్కల్పేటెడ్. ఏమండి? కల్ప అంటే నింద, ఎక్స్కల్పేటెడ్ అంటే నింద లేకుండా. దే వర్ ఎక్స్కల్పేటెడ్ సైటింగ్ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్. నింద లేకుండా వాళ్ళని పంపించేసారు. ద సిబిఐ కోర్ట్ అలౌడ్ ద డిశ్చార్జ్ పిటిషన్ ఆఫ్ ఫాదర్ పుక్రికైల్ అండ్ ద హైకోర్ట్ సెట్ దట్ నార్కో అనాలిసిస్ వాస్ ఇన్అడ్మిసిబుల్. అంటే అనర్హమైనది ఎవిడెన్స్ కింద అని చెప్పింది హైకోర్టు. డ్యూరింగ్ ద ట్రయల్ 8 of the 49 ప్రాసిక్యూషన్ విట్నెసెస్ టర్న్డ్ హోస్టైల్. హోస్టైల్ అంటే దాని అర్థం ఏంటమ్మా? హోస్టైల్ అంటే శత్రుత్వం కింద మారారు, అంటే శత్రువుల కింద మారారు. బట్ ఎ పెట్టి థీఫ్ అంటే ఒక చిన్న దొంగ ఏం చేసిండంటే, హూ హ్యాడ్ గాన్ టు ద కాన్వెంట్ ఆన్ ద నైట్ ఆఫ్
ఆన్ ద నైట్ ఆఫ్ అభయాస్ డెత్. అభయ డెత్ యొక్క అంటే అభయ యొక్క డెత్ ఎప్పుడైతే జరిగిందో ఆ నైట్ కాబట్టి వాడు ఆన్ ద నైట్ అన్నాడు. లేదా మనం ఇన్ ద నైట్ అంటాము, మరి ఆన్ ద నైట్ ఎందుకు అన్నాడంటే ప్రత్యేకంగా ఆ రోజు రాత్రి ఆన్ ద నైట్ ఆఫ్ అభయాస్ డెత్ స్టూడ్ ఈస్ గ్రౌండ్ అంటే వాడు మరి మొండిగా ఉన్నాడు. మొండిగా ఉండి అంటే యాడమెంట్ గా ఉండడాన్ని మనం ఏమంటామంటే స్టూడ్ ఈస్ గ్రౌండ్ అంటాం. యాడమెంట్, ఇన్ఫ్లెక్సిబుల్, ఎవరి మాట వినం, నేను కాంప్రమైజ్ అవను అంతే, దట్స్ ఆల్. సో స్టూడ్ ఈస్ గ్రౌండ్. The case which exposed the faultiness in the criminal justice system is far from closed. అయిపోయింది. ఈయన అచ్చిండు వచ్చి నేను విట్నెస్ కింద ఉంటానని చెప్పి మొండిగా ఉండడం జరిగింది. The church has issued an ambivalent statement. Ambivalent అంటే కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్ అన్నట్టు. అంబివాలెంట్, అంబి అంటే రెండు విధమైన అంటే పాజిటివ్ నెగటివ్ అంటే మిక్స్డ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎవరు? చర్చ్. యాజ్ ద కన్విక్ట్స్ ఆర్ ప్లానింగ్ టు గో ఇన్ అపీల్. కన్విక్ట్స్ అంటే నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అపీల్ అంటే రిక్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ద సిబిఐ ఈస్ ఆల్సో మూవింగ్ కోర్ట్ ఛాలెంజింగ్ ఫాదర్ పుక్రికైల్స్ డిశ్చార్జ్ వితౌట్ ట్రయల్. బట్ ద కన్విక్షన్ అంటే నేరస్థాపన, ఏది ఏమున్నా సరే నేరస్థాపన అనేది బ్రింగ్స్ హోప్ అంటే ఆశ. that the powerful and the influential will not be able to get away with murder. ఎవరైతే పవర్ఫుల్ పీపుల్ ఉన్నారో, ద పవర్ఫుల్ అంటే పవర్ఫుల్ పీపుల్, ద ఇన్ఫ్లుయెన్షియల్ అంటే ఇన్ఫ్లుయెన్స్ ఉన్న జనాలు విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ అవే విత్ మర్డర్. ఎవరు మర్డర్ చేసినా, ఎవరికి ఎంత డబ్బున్నా, ఎవరికి ఎంత ఆస్తున్నా, నేరస్థాపన అనేది ఏదైతే ఉందో అది మరి హోప్ ని తీసుకురావడం జరుగుతుంది ఇక్కడ. సో అదే మనం ఇక్కడ చూసినాం. నీకు ఎంత డబ్బు ఉండని, ఎంత ఇదవని, నీకు బంగారం ఉండని, వెండి ఉండని, డైమండ్ ఉండని, ప్లాటినం ఉండని, ఏమున్నా సరే చూసినామన్నా ఒక మంచి దొంగ ఇచ్చిన తీర్పు వల్ల నిజంగా అభయ ఒక ఇన్నోసెంట్ అయిన సిస్టర్ అభయ మర్డర్ ని మనకి ఇప్పుడు 28 ఏళ్ల తర్వాత ఈ తీర్పు రావడం అనేది నిజంగా దేవుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు, కానీ ఒక మంచి దొంగ అయితే సొసైటీలో ఉండడం చాలా మంచిది. ఓకే, ఈ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ తర్వాత చేసి ఫస్ట్ నోట్స్ రాసుకోండి.